ఇక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సాదిక్ అలీ గారితో మాట్లాడదాం. సాదిక్ అలీ గారు, గత ఏడాది కాలంగా మనం చూస్తే కనుక దేశవ్యాప్తంగా దాదాపుగా 6 కోట్ల మంది ఓట్లు తొలగించారు అనేది నివేదికలు చెప్తున్నటువంటి ఆ లెక్క కూడా నా దగ్గర ఉంది. ఉత్తరప్రదేశ్లో 2 కోట్లు, పశ్చిమ బెంగాల్లో 83 లక్షలు, తమిళనాడులో 74, గుజరాత్ 68, బీహార్ 47, మధ్యప్రదేశ్ 34, రాజస్థాన్ 31, ఛత్తీస్గఢ్ 25, కేరళ 9 లక్షలు, గోవా 1,28,000, పుదుచ్చేరి 77,000, అండమాన్ నికోబార్ 52,000, లక్షద్వీప్ 206 మంది ఓట్లు తొలగించారు. అంటే దాదాపుగా 6 కోట్ల ఓట్లు తొలగిపోయాయి. అంటే ఇంత భారీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్ల తొలగింపు అంటే ఇది ఒక ప్రక్రియలో భాగం అని సమర్థించుకుందామా, దీన్ని ప్రశ్నిద్దామా, ఏం చేద్దాం? అండ్ తెలంగాణలో చూస్తే ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కూడా ఇవ్వనటువంటి వాళ్ళు చాలా కొన్ని లక్షల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళతో డేట్ కూడా అయిపోయింది. ఏం చేయాలో నాతో పాటు అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకు కూడా ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్ అందలేదు. గణాంకాలను తర్వాత ప్రస్తుత పరిస్థితిని రెండింటిని కూడా మీరు చెప్పారు. రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో వినబడుతున్నామా? యా ఆడిబుల్ సార్. వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి గణాంకాలను